సార్ యుద్ధంలో అమెరికా పని అయిపోయిందంటారా? ట్రంప్ ప్రతిపాదనకి జర్మనీ కానీ జపాన్, ఇటలీ, ఆస్ట్రేలియా దేశాలు నిరాకరించాయి. ట్రంప్ ఒంటరివాడు అవుతున్నాడు అనుకుంటున్నారా మీరు? అమెరికా యుద్ధం మొదలుపెట్టినప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు లేవు. అందువల్ల బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి, ఇటలీ లాంటి దేశాలు సహకరించకపోతే యుద్ధం అయిపోవడం అంటూ ఉండదు. అమెరికా బలంతో పోలిస్తే ఈ దేశాలు పెద్ద గొప్ప బలం ఉన్న దేశాలు కాదు. ఆ యూరోపియన్ దేశాలు తమను తాము రక్షించుకోవడమే కష్టం. ఇవాళ ఉక్రెయిన్ వార్‌లోనే అమెరికా మద్దతు లేకుంటే యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌నే కాపాడలేవు. అలాంటిది అమెరికాకు మద్దతు యూరోపియన్ దేశాల మద్దతు లేకపోతే అమెరికా పనైపోయింది, ట్రంప్ పనైపోయింది అనుకుంటే అది అమాయకత్వం. దానికి మించిన అమాయకత్వం ఇంకోటి ఉండదు. అందువల్ల అమెరికా ఈ వార్‌ను తన స్ట్రెంత్ పైన మొదలుపెట్టింది. అందువల్ల తన స్ట్రెంత్ మిగతా దేశాలను కలుపుకోవడం అనేది ఒక ఎత్తుగడలో భాగం. ఎందుకంటే గతంలో అనేక వార్స్‌లో కూడా అమెరికాకి దేశాలు కలిసి వచ్చాయి కనుక వాటిని కలుపుకొని వెళ్ళాలి అనేది లక్ష్యంగా ఉంటుంది తప్ప మెటీరియల్‌గా వార్ అవుట్‌కమ్‌ను డిసైడ్ చేయడంలో యూరోపియన్ దేశాల మద్దతు ఇవ్వకపోవడం అనేది అంశమే కాదు. అమెరికా ఇరాన్‌తో పోలిస్తే అమెరికా వందల వేల రెట్ల శక్తివంతమైన దేశం. అందువల్ల అమెరికాకు ఇజ్రాయెల్ మద్దతు లేకుండానో, యూరప్ మద్దతు లేకుండానో యుద్ధం చేయలేదనుకుంటే మూర్ఖత్వం అవుతుంది అది. సో, అమెరికా యుద్ధములో చాలా సవాళ్ళను ఎదుర్కోవటానికి కారణాలు సామర్థ్యం లేక కాదు. యుద్ధం అనేది రకరకాల రూపాల్లో జరుగుతూ ఉంటుంది. బలవంతుడు ప్రతిసారి గెలవాలన్న రూల్ లేదు. ఇప్పుడే కాదు, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌పై విజయం సాధించి 20 ఏళ్ళు తమ అనుకూలులతో పాలించింది అమెరికా. తర్వాత తాలిబాన్‌కి అప్పజెప్పి రావాల్సి వచ్చింది. వియత్నాం లాంటి చిన్న దేశంలో చేయలేకపోయింది. అందువల్ల యుద్ధాల వల్ల ఇక ప్రపంచంలో ఏ దేశాన్నైనా ఆక్రమించుకోవచ్చు అనుకుంటే అది సాధ్యం కాకపోవచ్చు. కానీ దట్ డజంట్ మీన్ అమెరికాకి ఏదో బలం లేదు, యూరోపియన్ దేశాలు కలిసేస్తేనే యుద్ధం చేయగలుగుతుంది, లేకపోతే యుద్ధం చేయలేని అసమర్థ దేశం అనుకుంటే పొరపాటు. ఇవాళ నాటోలో మీకు అత్యధికంగా బడ్జెట్ సమకూర్చేది అమెరికా. అమెరికాతో పోలిస్తే మొత్తం నాటోలోని ఇతర దేశాలు అన్నీ కలిపినా అమెరికాతో సమానంగా పెట్టవు. ఈవెన్ యూరోప్‌కు ఆయుధాలు సమకూర్చేది అమెరికా. ఆ మాటకొస్తే యూరోపియన్ సెక్యూరిటీ అమెరికాకు అవుట్‌సోర్స్ చేశారు. అందువల్ల యూరోప్ తనను తాను కాపాడుకోవాలన్నా అమెరికా సహకారం అనేది చేయదు. అందువల్ల ఈ వార్‌లో యూరోప్ సహకారం ఉంటే ఒక రకంగా, ఉండకపోతే ఒక రకంగానే ప్రసక్తి లేదు. యూరోప్ అనేది ఈ వార్ గేమ్ చేంజర్ కాదు. సో, అందువల్ల అమెరికా సహకారం అడిగింది వ్యూహాత్మకమైంది. కలిసి రమ్మనటానికి అదొక వ్యూహాత్మకమే తప్ప బలహీనతకు మాత్రం కాదు.